హలో గైస్, అందరికీ నా వాయిస్ వినపడుతుందండి? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్. సో క్లియర్గా ఉందా వాయిస్? నాది ఏమైనా ప్రాబ్లం ఉందా? రైట్, ఓకే, క్లియర్గానే ఉంది కదా. ఆల్ రైట్. సి గైస్, లాస్ట్ క్లాస్లో మనం బేసిక్స్ నేర్చుకున్నాం. ఎస్ఏపి అంటే ఏంటి, అలాగే మనకి ఎస్4 హనా అంటే ఏంటి, అలాగే మనకి ఈసీసీ అంటే ఏంటి, అలాగే డేటాబేసెస్లు ఏమున్నాయి, సో మనకి ఎస్ఏపి ఎందుకు ఇంత ఫేమస్ అయింది మార్కెట్లో. సో ఇలాంటి డిస్కషన్స్ అన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది మనకి, అవునా కదా. సో మనకి ఈ రోజు నుంచి మనకి మెయిన్ సెషన్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి, ఓకేనా. సో మెయిన్ సెషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి, ఓకే, ఈ రోజు నుంచే మనకి. ఓకే, సో కాబట్టి ఇక్కడి నుంచి అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉండాలి. అండ్ ఎప్పుడు ఇచ్చిన టాస్క్ వెళ్ళినప్పుడు మీరు నోట్బుక్ ఒకటి మెయింటైన్ చేసుకోండి. సో క్లాస్ అయిన వెంటనే ఈ రోజు నుంచి మీకు రికార్డ్ వీడియోస్ కూడా వచ్చేస్తాయి అనమాట. ఓకే, సో నిన్న మొన్నటి సెషన్ వీడియో నేను ఆల్రెడీ చార్ట్లో పెట్టుకున్నాను. చార్ట్లో పెట్టాను, డౌన్లోడ్ చేసుకున్నారా అందరూ కూడా? సో ఇక్కడ డౌన్లోడ్ లింక్ ఇస్తున్నాను, ఆ లింక్లో చూసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి చార్ట్ సంబంధించి. ఓకే, సో మన సెషన్లో మనం డౌన్లోడ్ లింక్స్ కూడా ఇచ్చాము మనం, ఓకేనా. సో డౌన్లోడ్స్ లింక్ కూడా ఇచ్చాము, అందరూ కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోండి. సో మనకి ఈ రోజు నుంచి మనకి మెయిన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి, ఓకేనా. సో మెయిన్ క్లాసెస్ అనేవి మనకి ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతున్నాయి. సో మరి ఎస్ఏపిలోకి మనం డైరెక్ట్గా వెళ్ళే ముందు సో అసలు మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అన్న ఎస్4 హనా ఫైనాన్స్ అన్న అలాగే సింపుల్ ఫైనాన్స్ అన్న ఒకటే అడ్వాన్స్డ్ వర్షన్లో వాటికి అట్లా నేమ్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది అని మీకు ఆల్రెడీ చెప్పాం, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఓకే. సో మరి ఈరోజు ఏంటంటే మనకి ప్రాజెక్ట్ రిలేటెడ్ థింగ్స్ అనేవి మనకి ఈ రోజు నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి. సో ప్రాజెక్ట్ రిలేటెడ్ వర్క్ అనేది మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ప్రాజెక్ట్ రిలేటెడ్ వర్క్, ఓకే. సో ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్ మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఓకే. సో కాబట్టి దీని గురించి మనం ఈరోజు డిస్కస్ అనేది చేయబోతున్నాం అనమాట, ఓకేనా. సో ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్ అనేది మనకి ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. అలాగే దీనికి సంబంధించిన డిస్కషన్ అనేవి మనం ఈరోజే చేయబోతున్నాం అనమాట, ఓకే. సో మీకు ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనేది కూడా మనకి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్ఏపిలో, సో అవునా కదా. సో చెప్తారు, ఎవరు చెప్తారు మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఏంటి అనే దాని గురించి? ఎవరు చెప్తారండి? సో ఎస్ఏపిలో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు ఎస్ఏపిలో మనకి ఏ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి? సో అందులో మన రోల్ ఏంటి, ఎవరికైనా ఐడియా ఉందా? అంటే ఇది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అండ్ రోల్ అవుట్ ప్రాజెక్ట్, ఓకే ప్రాజెక్ట్. ఓకే, అసలు మనకి ప్రాజెక్ట్ ఎలా వస్తుందో తెలుసా ఎవరికైనా? మీకు ప్రాజెక్ట్ ఎలా వస్తుంది, అలాగే మీకు కాల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు చేస్తారు కాల్, సో ఇలాంటి ఏమైనా ఐడియా ఉందా ఎవరికైనా? ఓకే, చెప్పండి. ప్రాజెక్ట్ యాక్చువల్లీ క్లయింట్ నుంచి మనం తీసుకుంటాం సార్, అది మన ప్రాజెక్ట్ మేనేజర్ కానీ వాళ్ళు సైన్ చేసుకుంటారు. ఓకే, ఎస్ఐపి ఇది ఐటీ కాబట్టి ప్రాజెక్ట్స్ అన్ని మనకి క్లయింట్ నుంచే వస్తాయి సార్. ఓకే ఓకే, ఇంకా ప్రాజెక్ట్స్ లో టైప్స్ వచ్చి ఇంప్లిమెంటేషన్ ఒకటి ఉంటుంది, సపోర్టింగ్ ఉంటుంది, ఓకే, తర్వాత ఇంప్లిమెంటేషన్ లోనే చాలా ఉన్నాయి సార్ మళ్ళీ దాంట్లోనూ. ఓకే, సో ఇంకా ఎవరు చెప్తారండి ప్రాజెక్ట్స్ మనకి ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనకు వస్తాయి? సో ఎవరు చెప్తారు? సో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి ఓవరాల్గా? ఓకే, అందులో మనకి అసలు
ఇంకా like manufacture and upgrade project on అప్గ్రేడ్ ప్రాజెక్ట్ ఇంకా సార్ ఇంప్లిమెంటేషన్, సపోర్ట్, అప్గ్రేడ్, రోల్ అవుట్, మెర్జెస్, మైగ్రేషన్. ఓకే ఓకే ఇంకా ఎనీ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్? ఎక్స్పాన్షన్. ఓకే సి గైస్, మనకి నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను ఇప్పుడు, చూడండి ఒకసారి. ఓకే సి గైస్, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో ఒక నోట్ ప్యాడ్ కూడా తీసుకుంటున్నాను, ఒకసారి చూడండి. సో మీ అందరికీ నోట్ ప్యాడ్ కనబడుతుందా, విజిబులా? yes sir. సో ఎస్ఏపిలో మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఎస్ఏపిలో మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సో అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. అలాగే అసలు మనకి ప్రాజెక్ట్ ఎలా వస్తుంది అనేది కూడా మనం తెలుసుకుందాం ఫస్ట్. సో బేసిక్గా మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వచ్చేటప్పటికి సో మెయిన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అన్నమాట, సపోర్ట్ ప్రాజెక్ట్, అలాగే మనకి రోల్ అవుట్ ప్రాజెక్ట్. ఓకే సో అలాగే మనకి అప్గ్రేడ్ ప్రాజెక్ట్, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్, సో మర్జర్స్ అండ్ అక్విజిషన్స్. అలాగే కొన్ని ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా మనకి ఉన్నాయన్నమాట, ఎన్హాన్స్మెంట్స్ ప్రాజెక్ట్స్ అంటారు. సో ఎన్హాన్స్మెంట్స్ ప్రాజెక్ట్స్ కూడా మనకి మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్, మర్జర్స్ అండ్ అక్విజిషన్, ఎన్హాన్స్మెంట్స్ ప్రాజెక్ట్స్ అన్నమాట. సో ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రేపు పొద్దున్న మీకు రియల్ టైంలో మీరు ఏదైనా కంపెనీలో జాయిన్ అయినప్పుడు కంపల్సరీగా ఈ ప్రాజెక్ట్స్లోనే రేపు పొద్దున పనిచేస్తారు మీరు. మ్యాక్సిమం ఇంప్లిమెంటేషన్, సపోర్ట్, రోల్అవుట్ నేర్చుకుంటే మిగతావన్నీ కూడా సో మినీ ప్రాజెక్ట్స్ లాంటివి. ఓకే సో ఏంటంటే ఇక్కడ మెయిన్ మనకి ఇంప్లిమెంటేషన్ నేర్చుకుంటే అన్నీ కవర్ అయిపోతాయి, అందులోనే మొత్తం అన్నీ కవర్ అయిపోతాయి. కాబట్టి ఇంప్లిమెంటేషన్ చేశారంటే కొంచెం మార్కెట్లో ఎక్కువ వాల్యూ ఉంటుంది అనమాట. అంటే మీకు చూసుకున్నట్లయితే కొంతమంది ఇక్కడ 5+ years ఎక్స్పీరియన్స్తో వెళ్తూ ఉంటారు. ఓకే సో 5+ years ఎక్స్పీరియన్స్తో మార్కెట్లో వెళ్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే జనరల్గా S/4HANA ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్ 2 అంటే ఒక ప్రాజెక్ట్ S/4HANA ఇంప్లిమెంటేషను, ఒక ప్రాజెక్ట్ ECC. ఓకే సో ఒక S/4HANA సపోర్టు, ఓకే సపోర్టు, ఓకే ఒక ECC కానీ S/4HANA కానీ రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ ఒకటి యాడ్ చేసుకొని, లేకపోతే సో ECC ఒక సపోర్ట్ కనుక యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రేపు పొద్దున్న 5 years ఎవరైతే మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉందో, 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మార్కెట్లో. ఓకే సో ఇక్కడ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ SAP. ఓకే టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ SAP S/4HANA. సో ఇక్కడ ఇవి రేపొద్దున రియల్ టైంలో మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్తో వెళ్ళాలనుకుంటే మచ్ రికమెండెడ్. ఇలా ఉంటే మీకు తొందరగా ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది అనమాట. S/4HANA ఒక ప్రాజెక్ట్, ECC ఒక ప్రాజెక్ట్, S/4HANA సపోర్ట్ ఒకటి, ECC రోల్ అవుట్ ఒకటి, ECC సపోర్ట్. సో డెఫినెట్గా మనకి ప్రాజెక్ట్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది, మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. షార్ట్ లిస్ట్ అయితే వెంటనే మీకు కాల్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో కాబట్టి ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే సో కాబట్టి ఫస్ట్ పాయింట్ ఇది. ఓకే S/4HANA ఒకటి,
ఈసీసీ ఒకటి, ఎస్వాహన సపోర్ట్ ఒకటి, ఈసీసీ రోల్అవుట్ ప్రాజెక్ట్ ఒకటి, ఈసీసీ సపోర్ట్ ప్రాజెక్ట్ ఒకటి. సో ఇవి 5+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే యాడ్ చేసుకుని వెళ్తారో వాళ్ళకి డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్లో మనకి అవకాశం, అంటే కంపల్సరీగా మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యి సో మీకు జాబ్ ఆపర్చునిటీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో మనకి ఇంకో విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక కంపెనీ ఉందండి. కంపెనీ పేరు ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పేరు చెప్పండి. ఓకే, ఒక కంపెనీ పేరు చెప్పండి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. బాస్ కాకుండా, బాస్ ఆల్రెడీ ఎప్పుడో నుంచి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి తీసుకుంటాను చూడండి, ఇక్కడ కేఎల్ఎం మ్యానుఫ్యాక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్తది. ఓకే, సో ఈ కేఎల్ఎం మ్యానుఫ్యాక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో, ఓకే, ఇది మార్కెట్లో దగ్గర ఒక 6 ఇయర్స్ నుంచి ఉందండి. ఓకే, రీసెంట్గా వాళ్ళ బిజినెస్ కూడా సో ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు. వాళ్ళ బిజినెస్ వచ్చేటప్పటికి ఓకే, సో వాళ్ళ బిజినెస్ కూడా మార్కెట్లో వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు. ఒకటి యూఎస్ఏలో రీసెంట్గా స్టార్ట్ చేశారు, దుబాయ్లో స్టార్ట్ చేశారు. ఓకే, దుబాయ్లో కూడా వాళ్ళ బిజినెస్ ఎక్స్పెన్షన్ అనేది జరుగుతుంది. ఓకే, ఆల్రెడీ వాళ్ళ ఆపరేషన్స్ అన్నీ కూడా ఇండియా నుంచి, హెడ్ ఆఫీస్ ఇండియా నుంచి కంటిన్యూ అవుతున్నాయి. ఓకే, సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చేసే బిజినెస్ ఏంటంటే సిమెంట్ను తయారు చేస్తుంది అనమాట. అది బయట కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, తక్కువ రేట్కి, చీప్ రేట్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో అలాగే ఇక్కడ మనకి సో దుబాయ్, కలకత్తా, ఇంకెక్కడ ఏమైనా కంట్రీస్ ఏమన్నాయి మనకి, సో మనకి సో కెనడాకు కూడా పంపిస్తుంది మార్కెట్లో. ఓకే, సో ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే ఎస్ఏపి కన్సల్టెంట్ అవ్వాలి అంటే ఫస్ట్ విషయం మనం తెలుసుకోవాల్సింది, వీ షుడ్ అండర్స్టాండ్ ద బిజినెస్ కాన్సెప్ట్ తెలుసుకోవాలి. అసలు కంపెనీ కోడ్స్ ఏంటి, కంపెనీస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన డివిజన్స్ ఉన్నాయి. ఓకే, అలాగే మనకి ఏమేమి పర్చేజ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఓకే, ఏమేమి మనకి కొంటాడు, ఏ మెటీరియల్ కొంటాడు, ఏ మెటీరియల్ అమ్ముతాడు, కస్టమర్స్, ఇంటర్నేషనల్ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, లోకల్ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, ఓకే, డొమెస్టిక్ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి మనకి ఓకే, సో ఇలాంటివి మనం ఏదైతే ఉన్నాయో సో ఇలాంటివి మనం ఏం చెప్తామండి, సో ఇలాంటివి మనకి కంపెనీ కోడ్స్ అంటారు అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి కంపెనీ కింద కంపెనీ కోడ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో యూఎస్ఏ, దుబాయ్, ఇండియా, కెనడా, సో ఇలా వీటిని కంపెనీ వచ్చేటప్పుడు కేఎల్ఎం అయితే కంపెనీ కోడ్స్ అంటారనమాట. ఈ కంపెనీ కోడ్స్ ప్రతిదానికి బిజినెస్ ప్రాసెస్ ఉంటుంది. ఒక్కో బిజినెస్ వీళ్ళకి ట్యాక్సెస్ యూఎస్ఏలో వేరేగా ఉంటాయి, ఇండియాలో వేరేగా ఉంటాయి, దుబాయ్లో వేరేగా ఉంటాయి, ఇండియాలో వేరే ఉంటాయి. ఇప్పుడు ఈ కేఎల్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇండియా బిజినెస్ ఆపరేషన్స్ అన్నీ కూడా సో ఇండియాలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. గత 6 ఇయర్స్ నుంచి బిజినెస్ స్టార్ట్ అయి ఉంది. అదర్ కంట్రీస్లో మెల్లమెల్లగా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, సో ఆల్రెడీ బిజినెస్ ఇండియాలో ఉంది 6 ఇయర్స్ నుంచి. కానీ వీళ్ళు యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో టాలీలో లేదు, టాలీలో ఉంది ప్రజెంట్ అయితే. ఓకే, సో టాలీ సిస్టంలో ఉంది. టాలీ సాఫ్ట్వేర్ తెలుసు కదా. ఓకే, మరి వీళ్ళ బిజినెస్ డే బై డే వీళ్ళ బిజినెస్ మరి ఇంత స్కోప్ ఉంది కాబట్టి మార్కెట్లో వీళ్ళు ఏమనుకుంటారు, కంప్లీట్ ఎస్ఏపి ఇలాంటి బిగ్ సాఫ్ట్వేర్కి మనం మైగ్రేట్ అయితే రిపోర్ట్స్ అనేవి ఫ్లెక్సిబుల్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ టాలీలో నుంచి డైరెక్ట్గా ఎస్ఏపి S/4HANAలోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నాయి కంపెనీస్. సో టాలీ టు S/4HANA, సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అన్నమాట. అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే బేసిక్గా మనకి ఫస్ట్ టైం ఎస్ఏపిలో అడిగిపెట్టాడు క్లయింట్. సో హీ నెవర్ యూజ్డ్ ఎస్ఏపి అర్లియర్, సో హీ వాంట్ టు స్విచ్ టు ఎస్ఏపి ఫస్ట్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అంటారనమాట. సో ఆల్రెడీ 6 ఇయర్స్ డేటా క్లయింట్ దగ్గర ఉంది. వాట్ ఎవర్ ద ఎగ్జిస్టింగ్ డేటా విత్ క్లయింట్, ద టోటల్ డేటా షుడ్ బి మైగ్రేటెడ్ ఫ్రమ్ టాలీ టు S/4HANA. ఏదైతే క్లయింట్ దగ్గర డేటా ఉందో 6 ఇయర్స్ డేటా,
ఎంటైర్ డేటా అనేది టాలీ నుంచి S4 హనాలోకి మైగ్రేట్ అయిపోవాలంట. సో అది కాన్సెప్ట్. ఓకే, అంటే వాళ్ళ ఆపరేషన్స్ మొత్తం కూడా S4 హనా సిస్టంలో ఉండాలి అండ్ టాలీ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయి S4 హనా అనేది స్విచ్ ఆన్ అవ్వాలి. ఇది కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అంటారు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఈస్ నథింగ్ బట్ క్లయింట్ నెవర్ యూజ్డ్ SAP ఎర్లియర్, సో హీ వాంట్ టు స్టార్ట్ SAP ఫస్ట్ టైం అనమాట. సో ఇంప్లిమెంటేషన్ అంటే ఫస్ట్ టైం SAPని యూజ్ చేస్తున్నప్పుడు దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటారు. అంటే అదర్ సైడ్ మనం చూసినట్లయితే క్లయింట్ అనేవాడు నాన్ SAPలో ఉంటాడనమాట. మరి ఇప్పుడు ఏంటంటే ఇంప్లిమెంటేషన్ చేయాలంటే మరి ఏంటంటే ఇప్పుడు S4 హనా లాంటి కంపెనీస్ ఇప్పుడు మరి టాలీ నుంచి S4 హనాకి మైగ్రేట్ అవ్వాలంటే బేసిక్గా మనకి కంపెనీస్ ఏముంటాయి మార్కెట్లో, కన్సల్టింగ్ కంపెనీస్ అప్రోచ్ అవుతుంది అనమాట. ఈ కేఎల్ఎం ఏదైతే ఉందో ఈ కేఎల్ఎం కంపెనీ ఏదైతే ఉందో కన్సల్టింగ్ కంపెనీస్ని అప్రోచ్ అవుతుంది. అనమాట. ఓకే, సో ఈ కేఎల్ఎం ఏదైతే ఉందో మనకి కన్సల్టింగ్ కంపెనీస్ని అప్రోచ్ అవుతుంది అనమాట. సో ఇది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయము. ఓకే, సో ఇక్కడ టాలీ టు S4 హనా అనేది ఒక ఇంప్లిమెంటేషన్ అనమాట. సో కాబట్టి కేఎల్ఎం అనేది కన్సల్టింగ్ కంపెనీ అనమాట. కేఎల్ఎం అనేది కన్సల్టింగ్ కంపెనీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, సో కేఎల్ఎం అనేది ఒక కన్సల్టింగ్ కంపెనీ. ఈ కేఎల్ఎం ఏదైతే ఉందో ఈ కేఎల్ఎం మ్యానుఫ్యాక్చర్ కంపెనీ కన్సల్టింగ్ కంపెనీస్ని అప్రోచ్ అవుతుంది. సో ఈ అప్రోచ్ అయ్యేటప్పుడు ఇక్కడ కన్సల్టింగ్ కంపెనీస్ మార్కెట్లో ఉన్న ఈ IBM, సో TCS, ఇవన్నీ కన్సల్టింగ్, ఇన్ఫోసిస్, ఇవన్నీ కన్సల్టింగ్ కంపెనీస్ అనమాట. IBM, TCS, ఇన్ఫోసిస్, అలాగే మనకి మార్కెట్లో ఉన్న పెద్ద బడా కంపెనీస్ అన్నీ కూడా లైక్ ఇక్కడ IBM ఉంది, TCS ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, ఇంకా మనకి కాగ్నిజెంట్. సో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ని సో ఈ బిడ్లో పార్టిసిపేట్ చేస్తారు అనమాట. వీడికి బిడ్ ప్రైస్ పెడతాడు. అంటే టాలీ నుంచి S4 హనా రావడానికి బిడ్ ప్రైస్ ఉంటుంది అనమాట. వాడి బిడ్ ప్రైస్ పెడతాడు. ఆ బిడ్ ప్రైస్లో మనకి ఒక 10 కోట్లు 100 కోట్ల ప్రాజెక్ట్ అనుకోండి, సింపుల్గా ఒక 100 కోట్ల ప్రాజెక్ట్ అనుకోండి. సో ఇప్పుడు ఈ బిడ్లో పార్టిసిపేట్ చేసే కంపెనీస్ ఉంటాయి అన్నమాట. ఈ కంపెనీస్కి ఏంటంటే ఇందులో ఈ కేఎల్ఎం ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఒకరిని మార్కెట్లో బెస్ట్ కోట్ ఎవరైతే ఇస్తారో బెస్ట్ కోట్ మార్కెట్లో ఫిట్ అయ్యేది, మనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఇంప్లిమెంటేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. సో వాళ్ళ దగ్గర ఎంతమంది లైసెన్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, సో ఇవన్నీ చెక్ చేసుకొని IBM లాంటి కంపెనీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనకి సో ఇమీడియట్గా ప్రాజెక్ట్ అంటే ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేయరు. ప్రాజెక్ట్ ఇవ్వాలి అంటే దానికి ఒక పాలసీ ఉంటుంది, వాళ్ళ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మీ BGC ఎలా చెక్ చేస్తారు, మీరు జాబ్లో సెలెక్షన్ అయితే అట్లాగా కంపెనీస్ BGC కూడా ఉంటుంది అనమాట, కొత్త కంపెనీస్ అయితే. ఓకే, వాళ్ళు ఎన్ని ప్రాజెక్ట్ చేశారు, వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ ఎలా ఉంది, ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకొని ప్రాజెక్ట్ అనేది ఇస్తారు. అంతేగాని ఊరికే ప్రాజెక్ట్ ఇచ్చేయరు, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు IBM అనేది పిక్ అయింది అనుకోండి. సో IBM ఏంటంటే మీరు IBM వెంటనే ఏం చేస్తుందంటే ఒక ప్రాజెక్ట్ మేనేజర్ని, ఓకే, ఒక ప్రాజెక్ట్ డెలివరీ హెడ్ని, PDH అంటే ప్రాజెక్ట్ డెలివరీ హెడ్ అని రాసుకోండి ఎక్కడైనా. సో వీళ్ళని రిక్రూట్ చేసుకుంటుంది ఫస్ట్. అంటే ఆల్రెడీ డిప్లాయ్ చేస్తుంది అనమాట. ఎవరికి, ఈ కేఎల్ఎం ప్రైవేట్ లిమిటెడ్కి డిప్లాయ్ చేసేస్తారు. డెలివరీ హెడ్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, వీళ్ళందరూ పెద్ద పెద్ద తలకాయలందరూ కూడా మూవ్ అయిపోతారు. ఈ కేఎల్ఎం మ్యానుఫ్యాక్చర్స్ ఎక్కడైతే ఉందో అక్కడికి, బెంగళూరులో ఉంది, బెంగళూరు మూవ్ అవుతారు అనమాట. ఓకే, సో ఆ తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్స్ ఏం చేస్తారంటే, సో ప్రాజెక్ట్ లీడ్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ప్రాజెక్ట్ సంబంధించిన లీడ్స్ ఏం చేస్తారు, ఓకే, అంటే FI, MM, HD, PP అలా. సో సీనియర్ కన్సల్టెంట్స్ అలాగే జూనియర్ కన్సల్టెంట్స్ని రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో
సో ఇలా సో ప్రాజెక్ట్ మేనేజర్స్, ప్రాజెక్ట్ లీడ్స్ రిక్రూట్ చేసుకుంటే వాళ్ళ సీనియర్ కన్సల్టెంట్స్, జూనియర్ కన్సల్టెంట్స్ అందరూ రిక్రూట్ చేసుకుంటే దగ్గర దగ్గర ప్రాజెక్ట్ అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అంటే 150 మెంబర్స్ ఉంటారు. ఓకే, చాలా పెద్ద ప్రాజెక్ట్స్. సో మనకి బిడ్ కాస్ట్ ఉంటుంది. ఆ బిడ్ కాస్ట్కి ఎవరైతే ఓకే చేస్తారో వాళ్ళని మాత్రం తీసుకుంటారు. అండ్ సో దీనికి ఎస్ఎల్ఏ ఉంటుంది. సో ఎన్ని నెలల్లో కంప్లీట్ చేయాలి? 24 months, 2 years. ఓకే, సో ఈ 24 monthsలో ఇది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కేఎల్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏం చేస్తుంది? సో ఐబిఎంని రిక్రూట్ చేసుకుంటే ఐబిఎం మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటుంది. అప్పుడు మీకు కాల్ వస్తుంది, ఓకే వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఐబిఎం, సో వీ హ్యావ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, ద క్లయింట్ ఈస్ కేఎల్ఎం మ్యానుఫ్యాక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, ఓకే, అండ్ ఇట్ ఈస్ 2 years project, end-to-end project. So please let me know how many years of experience you have. So tell me about yourself, tell me about roles and responsibilities, and how many projects in implementation, support, rollout, and when did you pass out. So these are all discussions. అన్నీ కూడా నోట్ చేసుకొని మీ రెజ్యూమేని సో నెక్స్ట్ లెవెల్కి ఫార్వర్డ్ చేస్తే అప్పుడు మీకు క్లయింట్ నుంచి కాల్ వస్తుంది. అప్పుడు మీకు ఐబిఎం నుంచి కాల్ వస్తుంది. ఐబిఎంలో సెలెక్షన్ అయితే మళ్ళీ క్లయింట్ కాల్ ఉంటుంది. ఓకే, 2 టెక్నికల్ రౌండ్స్ ఉంటాయి మీకు రేపొద్దున జాబ్లో. 2 టెక్నికల్ రౌండ్స్ ఉంటాయి. 2 కూడా చాలా హై లెవెల్లో ఉంటాయి. సో 2 టెక్నికల్ రౌండ్స్ క్లియర్ అయిపోతే హెచ్ఆర్ రౌండ్ నార్మల్, పెద్ద పట్టించుకోరు. ఓకేనా? సో హెచ్ఆర్ రౌండ్ అనేది నార్మల్, పెద్ద పట్టించుకోరు అనమాట. సో కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. ఇది అర్థమైంది కదా అందరికీ కూడా? సో ఫస్ట్ పాయింట్ ఇది. సో తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే బేసిక్గా మనం సో తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ బేసిక్గా ఏంటంటే మనకి కాల్ ఎవరి నుంచి వస్తుంది అంటే ఐబిఎం నుంచి వస్తుంది. సో ఎవరికి నువ్వు పని చేయాలి అంటే కేఎల్ఎంకి పని చేయాలి. ఐబిఎం నీకు పేరోల్ కంపెనీ అయితే కేఎల్ఎం నీకు క్లయింట్ అనమాట. సో నువ్వు క్లయింట్ కోసం క్లయింట్ లొకేషన్లోకి వెళ్ళి పని చేస్తావు. సో ఇప్పుడు 3 days వర్క్ ఫ్రమ్ హోమ్, 3 days క్లయింట్ లొకేషన్లోకి వెళ్ళి పని చేస్తాం. ఓకే, సో కాబట్టి మన అందరూ కూడా క్లయింట్ లొకేషన్ మూవ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఒకవేళ ఆఫ్లైన్లో కనుక ప్రాజెక్ట్ ఉన్నట్లయితే. సో ఇన్ కేస్ మనకి ఆఫ్లైన్లో మనకి ప్రాజెక్ట్ ఉంటే ముందే జాయిన్ అవచ్చు. అందరూ ముందు ఫస్ట్ మధ్యలో జాయిన్ అవుతున్నారు, ముందే జాయిన్ అవ్వచ్చు కదా. ఓకే, సో మనకి ఇది మనం అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఇది. సో కాల్ ఎలా వస్తుంది అంటే మీకు ఐబిఎం నుంచి ఇలాంటి కన్సల్టింగ్ కంపెనీస్లో పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి కాల్స్ వస్తాయి మీకు. ఓకే, ఏం వరి అవ్వాల్సిన అవసరం. డిలాయిట్, పిడబ్ల్యూసి, కేపిఎంజీ, ఐబిఎం, టీసీఎస్, కాగ్నిజెంట్, ఓకే, సో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్, ఇన్ఫోసిస్, విప్రో, ఓకే, అసెంచర్, ఇలాంటి కంపెనీస్లో వర్క్ చేస్తారు మీరు డైరెక్ట్గా ఐటీ కంపెనీస్లో. ఓకే, ఐటీ కంపెనీస్లో వర్క్ చేస్తారు. ఐటీ కంపెనీస్లో శాలరీ అనేది కావాల్సినంత వస్తుంది. శాలరీ అనేది ఎస్ఏపీ, ఎఫ్ఎస్సీలో శాలరీ తక్కువ వస్తుంది సార్ అంటే అవ్వడం మాట్లాడు. శాలరీ తక్కువ అనే మాట ఎక్కడ ఉండదు. మినిమం ఎవరు కదిపినా సరే 10 నుంచి 40 లక్షల లోపు ఉంటుంది. ఎవరిని కదిపినా సరే అంత శాలరీ ఉంటుంది, కావాల్సినంత శాలరీ. కాకపోతే ఇక్కడ ఎఫ్ఐసిఓ అనేటప్పటికి బాగా కొంచెం మనం హార్డ్ వర్క్ చేయాలి. కంపల్సరీగా హార్డ్ వర్క్ చేస్తే మనం ఆ శాలరీని రీచ్ అవుతాం. ఐటీ ఇది ఊరికినే మనకి ఏదో మనకి కాలేజీలో చదివినట్టు ఫ్యాన్ కింద పుస్తకం పెడితే అటు ఇటు కొట్టుకుంటూ వెళ్తున్నట్టు ఇలా చదవకూడదు ఏది పడితే అట్లా. పాలసీ ఒక ప్రిపరేషను, డైలీ హార్డ్ వర్క్ ఎప్పుడు చెప్పిందో అప్పుడు చేసుకుంటే మీకు కరెక్ట్గా 4 నెలల లోపల జాబ్ వచ్చేస్తుంది గట్టిగా కూర్చుంటే. అండ్ సబ్జెక్ట్ వచ్చేస్తే జాబ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ మనం ఎలా అయితే కొన్ని చెప్తామో మీరు అట్లాగే చేస్తే తొందరగా జాబ్ వస్తుంది. కాబట్టి చివరిలో నేను మీకు మధ్యలోనే ఒక 60-70 క్లాసెస్ అయిన తర్వాత కొన్ని చెప్తాను మీకు టిప్స్ అండ్ ట్రిక్స్. పాస్ అవ్వడానికి ఇంటర్వ్యూలో డెఫినెట్గా క్రాక్ చేస్తారు ఇంటర్వ్యూలో, నో డౌట్. అది కొంచెం అందరూ హార్డ్ వర్క్ చేసేవాళ్ళే. ఇప్పుడు 50 మంది ఉన్నారనుకోండి, 50 మంది క్రాక్ చేస్తారు జాబ్ అని నేను చెప్పలేను. అందులో ఒక 5 మంది వేసుకోండి. ఓకే, ఎవరైతే చివరి వరకు ఉంటారో వాళ్ళు మాత్రమే జాబ్ కొడతారు, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి చివరి క్లాస్ వరకు మనకి వినాల్సిందే.
ఓకేనా? సో కాబట్టి ప్రాజెక్ట్ ఎలా వస్తుందో ఒక ఐడియా వచ్చింది కదా. కేఎల్ఎం ప్రైవేట్ లిమిటెడ్ ఐబీఎంకి ఇస్తే ఐబీఎం మిమ్మల్ని రిక్రూట్ చేసుకొని ఓకే, సో మీకు కేఎల్ఎం ప్రైవేట్ లిమిటెడ్కి డిప్లాయ్ చేస్తుంది. సో కేఎల్ఎం లిమిట్లో మీరు ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ కింద పనిచేస్తారు. అర్థమైందా? కేఎల్ఎం దాంట్లో ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ కింద పనిచేస్తారు మీరు. ఓకే, ఐబీఎం వచ్చేటప్పటికి మీ పేరెంట్ కంపెనీ ఎవ్రీ మంత్ ఏంటంటే మీకు శాలరీ వేసి పెట్టుద్ది. ఓకే, సో కేఎల్ఎం ఏం చేస్తుందంటే సో మీకు కేఎల్ఎం వచ్చేటప్పటికి కేఎల్ఎం వర్క్ మీరు చేస్తారనమాట. కేఎల్ఎం మీ వర్క్ చేసేటప్పుడు ఏమన్నా అన్సాటిస్ఫాక్టరీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్ని ప్రాజెక్టులు హ్యాండిల్ చేయలేకపోవచ్చు ప్రాపర్గా. సో అప్పుడు మిమ్మల్ని ఐబీఎంకి మళ్ళీ రిలీజ్ చేసేస్తారు. ఐబీఎంకి అంటే మన వర్క్ అనేది అన్సాటిస్ఫాక్టరీ ఉంటే డెఫినెట్గా మిమ్మల్ని వర్క్ నుంచి బయటికి తీసేసి సో ఐబీఎంకి మళ్ళీ మిమ్మల్ని పంపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట, రిటర్న్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు కూడా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఎందుకంటే మళ్ళీ ఐబీఎంలో మీరు బెంచ్లో కూర్చుంటారు 3 నెలల వరకు. ఈ 3 నెలల్లో మళ్ళీ మీ ప్రొఫైల్ ఎప్పుడైతే మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నారు అని క్లయింట్ దగ్గర నుంచి రాగానే ఇక్కడ ఐబీఎం నుంచి ఏంటంటే మీకు ప్రాజెక్ట్ ఎత్తి పెట్టేస్తూ ఉంటాయి. ఈ లోపల మీ రెజ్యూమ్ పంపించమని మిమ్మల్ని రిలీజింగ్ డేట్ ఉంటుంది కదా, 10వ తారీఖు రిలీజ్ చేస్తున్నారంటే వాళ్ళు 5వ తారీఖు నుంచే వాళ్ళు ఒక నెల నుంచి కూర్చుంటారు మీ దగ్గర, మీ రెజ్యూమే అప్డేట్ చేసి పంపించండి అని. వీళ్ళు మీకు ఏదో ఒక ప్రాజెక్ట్ని ఖాళీగా కూర్చోకుండా బెంచ్లో కూర్చోకుండా ఏదో ఒక ప్రాజెక్ట్ని మీకు అసైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు మళ్ళీ ఐబీఎం నుంచి. అందుకే దగ్గర 3 ప్రాజెక్టుల వరకు చూస్తారండి ఏ కంపెనీ అయినా. పెద్ద కంపెనీస్ అంటే సరిగ్గా పర్ఫార్మెన్స్ లేకపోతే 3 ప్రాజెక్టులోనూ చెత్తగా ఉంటే తప్పిస్తే మిమ్మల్ని తీసేయరు. అర్థమైందా? ఒక ప్రాజెక్ట్లో మనం సరిగ్గా చేయకపోయినా సరే ఇంకో ప్రాజెక్ట్లో అవకాశం ఉంటుంది, అందులోనూ సరిగ్గా చేయకపోయినా ఇంకో దాంట్లో ఉంటుంది. అప్పటికే మీకు తెలియకుండానే సంవత్సరం అయిపోద్ది ఆ కంపెనీలో. అర్థమైందా? కాబట్టి తెలివిగా ఆలోచించాలి మనం. ఆ సంవత్సరంలోనే ఎంత రియల్ టైం నేర్చేసుకుంటారో మీకే తెలియదు, అంత రియల్ టైం నేర్చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ప్రాజెక్ట్ సరిగ్గా చేయకపోతే నా పరిస్థితి ఏంటంటే ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇంటర్వ్యూ ఎక్స్పర్ట్ అవ్వాలి. ఇంటర్వ్యూ ఎక్స్పర్ట్ అయితే మనం ఎన్ని కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇది కాకపోతే అది కాకపోతే వస్తానే ఉంటాయి జాబ్స్. 2 డేస్ లెటర్స్, 3 డేస్ లెటర్స్, 4 డేస్ లెటర్స్. ఒక అమ్మాయి అయితే ఏకంగా 7 లెటర్స్ పట్టుకొని వచ్చింది, ఆఫర్ లెటర్స్. ఆల్రెడీ నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను ప్రీవియస్ ట్రైన్. 7 ఆఫర్ లెటర్స్, 1 కాదు 2 కాదు. అంటే ఇంటర్వ్యూ ఎక్స్పర్ట్ అయిపోతే అన్ని ఆఫర్ లెటర్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు దానికోసమే కదా బయట ఆడవాడ ప్రాక్సీన్ అని బ్యాక్ డోర్ అవి పెట్టేసి నెలకు 3 అది చేసిన జాబ్ వచ్చినందుకు 3 లక్షలు తీసుకుంటున్నారు. మన అంత సీన్ ఎందుకు, మనకు అంత అవసరం లేదు. ఇంటర్వ్యూ ఎక్స్పర్ట్ అయితే చాలు, మీకు కావాల్సిన జాబ్స్ వస్తాయి మార్కెట్లో. తెలియకుండానే మీకు 2 డేస్ జాబ్లు 3 డేస్ జాబ్లు వచ్చేస్తాయి. ఓకే, మనం ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి ఎక్కువ. ఎన్ని నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే కన్ఫామ్గా జాబ్ వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? సో కాబట్టి మీకు ప్రాజెక్ట్ ఎలా వస్తుందో తెలిసింది. ఓకే, ప్రాజెక్ట్ మనకి క్లయింట్ అంటే ఎవరో తెలిసింది మనకి. క్లయింట్ లొకేషన్ అక్కడ బెంగళూరు లొకేషన్ మూవ్ అవ్వాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ 3 డేస్. ఓకే, సో 3 డేస్ మన ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఇస్తున్నారు. ఓకే, హైబ్రిడ్ మోడల్ అంటున్నారు, హైబ్రిడ్ మోడల్. ఓకే, సో మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కాబట్టి కంపల్సరీగా 24 months ఉంటుంది, పైనే ఉంటుంది, అంతకంటే ఎక్కువ. సో కంపల్సరీగా S/4HANA ప్రాజెక్ట్ అంటే అలాంటిది అవకాశం వచ్చింది అంటే డెఫినెట్గా ఒక్కసారి ఆ ప్రాజెక్ట్లో ఇరికిపోయి రియల్ టైమ్ సిస్టంలో రియల్ టైమ్ సర్వర్లో పనిచేసామంటే ఇక అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ ఇంకా మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఇనీషియల్ స్టేజ్లోనే ఫస్ట్ కష్టంగా ఉంటుంది, ఆ తర్వాత అంతా కూడా మనకి నార్మల్గానే ఉంటాయి అన్నమాట. అర్థమైందా? సో అంతా కూడా నార్మల్గానే ఉంటాయి. సో కాబట్టి ఇనీషియల్ స్టేజ్లో మనకి సో ప్రాజెక్ట్స్ అనేవి ఫస్ట్ ఉంటాయి డెఫినెట్గా, తర్వాత కొంచెం మనకి బాగుంటుంది అన్నమాట. ఓకే, సో కాబట్టి వర్రీ అవ్వద్దు, ఎందుకంటే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి బెంచ్లో కూడా కూర్చోబెడతారు 3 నెలల పాటు. ఒకవేళ ప్రాజెక్ట్ రాకపోయినా సరే 3 నెలల వరకు కూడా కంపల్సరీగా ఏదో ప్రాజెక్ట్ వచ్చేస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఓకే, ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే టెక్నికల్గా మీరు స్ట్రాంగ్ ఎక్స్పోజర్ గెయిన్ చేయాలి సిస్టమ్ మీద 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఎలా అయితే సిస్టమ్ మీద పని చేస్తాడో సో అంతే స్పీడ్తో మీరు చేయాలి. మనం సో సిస్టమ్ మీద నేను ఒక వెండర్ని క్రియేట్ చేస్తే మీరు 20 వెండర్లు క్రియేట్ చేయాలి. ఏదైనా ఒక డాక్యుమెంట్ 5 డాక్యుమెంట్లు పోస్ట్ చేస్తే
మీరు 50 డాక్యుమెంట్లు పోస్ట్ చేయాలి. ఓకే, సో నేను ఒక బాంబు వేస్తే మీరు 100 బాంబులు వేయాలి, సింపుల్గా మాట్లాడుతూ. సో అలా మీరు చేయగలిగితే ఒక 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో ఉన్న పర్సన్ లాగా మీకు ఆటోమేటిక్గా ఆ స్కిల్ అనేది సిస్టమ్ మీద వస్తుంది. సిస్టమ్ మీద అంటే సిస్టమ్ చూడగానే అంటే మన సిస్టమ్ కొంతమంది ఉంటారు కర్సర్ అట్లా వెళ్ళి కిందకు వచ్చి మళ్ళీ ఇట్లా వచ్చి కిందకి వెళ్ళి మళ్ళీ అట్లా వెళ్ళి అట్లా చేస్తూ ఉంటారు. ఓకే, అది తెలిసిపోతుంది అన్నమాట, అంటే ఎక్స్పీరియన్స్ లేదు పాపం అని తెలిసిపోతుంది. అందుకే ఏంటంటే సిస్టమ్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అంటే థియరిటికల్గా స్ట్రాంగ్ నాలెడ్జ్కి ఏం చేయాలి ఆల్ ఆస్పెక్ట్స్లో, ఆల్ టాపిక్స్లో. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే సిస్టమ్ నాలెడ్జ్ థియరిటికల్ నాలెడ్జ్తో జాబ్ కొట్టేస్తారు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రియల్ టైంకి సిస్టమ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సిస్టంలో స్పీడ్ అవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి ఇది మీరు తెలుసుకోవాల్సిన విధానం. సో జాబ్ కొట్టాలి అంటే థియరిటికల్గా బాగా స్ట్రాంగ్, ఏ ఏరియాలో అడిగినా ఏ టాపిక్ అడిగినా థియరిటికల్గా బాగా స్ట్రాంగ్ ఉండాలి. ఆ టాపిక్ గురించి కనీసం 2 minutes మనం మాట్లాడగలిగితే కంపల్సరీగా జాబ్ వచ్చేస్తుందండి. ఓకేనా? సో కాబట్టి జాబ్ రావడానికి నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి, వర్క్షాప్ వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ ఇంగ్లీష్లో ఉంటాయి, ఆ వీడియోస్ ఇస్తాను. రోజుకు ఒక వీడియో చొప్పున చూసుకున్న జాబ్ వచ్చేస్తుంది. 40 వీడియోలు చూసుకుంటే జాబ్ వస్తుంది. ఓకే, సో 40 వీడియోస్ డిజైన్ చేశాను. 40 వీడియోస్ క్లాస్ అయిన తర్వాత చెప్తాను. అవి ఇచ్చేస్తే మీకు జాబ్ వచ్చేస్తాయి, చూసుకున్న జాబ్ వచ్చేస్తుంది. అర్థమైందా? సో కాబట్టి అంటే ఇక్కడ జాబ్ వచ్చేస్తుంది అంటే ఏదో సరదాగా అందరికీ వచ్చేస్తుందని కాదు. చివరి వరకు ఎవరైతే క్లాసెస్ రెగ్యులర్గా వింటారో, చెప్పింది చెప్పినట్టు చేస్తారో వాళ్ళకి వస్తుందని చెప్తున్నాం అంతే. అందరికీ జాబ్ వస్తుందని చెప్పట్లేదు. ఓకేనా? అందరికీ జాబ్ రాదు, ఎందుకంటే మన వాళ్ళందరూ ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఉండరు కాబట్టి. ఓకే, కొంతమంది ఈ బ్యాచ్లో జాయిన్ అయిన తర్వాత ఇంకో బ్యాచ్లో జాయిన్ అవుతారు, తర్వాత ఇంకో బ్యాచ్లో జాయిన్ అవుతూ ఉంటారు. కాబట్టి అది కూడా ఆలోచించుకోవాలి. స్కిల్ఫుల్ పర్సన్, నాన్ స్కిల్ఫుల్ పర్సన్ ఇందులో పని లేదు. ఇందులో కావాల్సిన హార్డ్ వర్క్. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి కన్ఫామ్గా జాబ్ వస్తుంది. కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కూడా జాబ్ వచ్చినాయి, కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కూడా జాబ్లు వచ్చినాయి. ఓకేనా? సో కాబట్టి చేసుకుంటున్నారు మార్కెట్లో. కాబట్టి అది కూడా మరి చూసుకోవాలి. కొన్నిసార్లు మనకి రిఫరల్స్ ద్వారా కూడా జాబ్స్ వస్తూ ఉంటాయి, ఫ్రెండ్స్ ద్వారా, ప్రాజెక్ట్ మేనేజర్స్ ద్వారా, లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్ ద్వారా. సో జాబ్ కొట్టేయచ్చు అనమాట ఫ్రెండ్స్ ద్వారా కూడా. సో కాబట్టి అట్లాంటిది మనకి కూడా ఉన్నాయి మార్కెట్లో. సో కాబట్టి సింపుల్గా మాట్లాడితే మీరు ఒక SAP కన్సల్టెంట్ కావాలి అంటే మీకు కావాల్సిన స్కిల్ సెట్ చెప్తాను చూడండి. సో ఒకటి, బిజినెస్ ప్రాసెస్ మీద కమాండ్ ఉండాలి. ఓకేనా? సో SAP కన్సల్టెంట్ బిజినెస్ సంబంధించి మొత్తం చదివేయాలి. అంటే ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, అండ్ ఎన్ని స్టోరేజ్ లొకేషన్స్ ఉన్నాయి, అలాగే మనకి ఏం పర్చేజ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సో అలాగే మనకి ఈ క్రెడిట్ కంట్రోలింగ్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి, బిజినెస్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి, ఫంక్షన్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి. ఓకే, సో అలాగే సెగ్మెంట్స్ ఏమున్నాయి. సో ఇలా ఆర్గనైజేషన్ యూనిట్స్ మీద కమాండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి మనకి వెండర్స్ ఎంతమంది ఉన్నారు, కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, ఏమేమి అసెట్స్ ఉన్నాయి, అసెట్ పర్చేజింగ్ ప్రాసెస్ ఏంటి, ఓకే ఏం కొంటాడు క్లయింట్ దగ్గర, ఏం అమ్ముతాడు, ఇదంతా బిజినెస్ ప్రాసెస్. ఓకేనా? సో ఇది బిజినెస్ ప్రాసెస్ మీద ఫుల్ కమాండ్ ఉండగలగాలి. అండ్ డాక్యుమెంట్స్ని ఓన్గా ప్రిపేర్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. డాక్యుమెంట్ ప్రిపరేషన్ కూడా ఇంపార్టెంట్. ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి ఆ ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. సో అలాగే మనం యూజర్స్కి ట్రైనింగ్ ఇచ్చే స్కిల్ సెట్ ఉండాలి, ఒక ట్రైనర్ ద్వారా. SAP ఎండ్ యూజర్కి ట్రైనింగ్ కూడా మనం చేయాల్సి వస్తుంది అనమాట. సో అలాగే మనకి కాన్ఫిగరేషన్ టెక్నికల్ ఏరియాస్ అనమాట. ఇది టెక్నికల్ ఏరియా మీద ఫుల్ కమాండ్ ఉండాలి. సో అలాగే టెస్టింగ్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. ఓకే, సో టెస్టింగ్ మీద కమాండ్ ఉండాలి. తర్వాత అలాగే డేటా మైగ్రేషన్ మీద కమాండ్ ఉండాలి. సో అలాగే మనకి రైసిఫ్ ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకోవాలి. ఓకే, సో అంటే SAP కన్సల్టెంట్ సో ఈ ఏరియాస్లో నేర్చుకుంటే సో డెఫినెట్గా వాడు 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఏదైనా సరే ఈజీగా జాబ్ కొట్టేస్తాడు అనమాట. ఓకే, సో అలాగే మనకి అంటే కావాల్సిన స్కిల్ సెట్ అనమాట. సో కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్ అందరికీ ఉంటాయి. ఓకే, ఉండకపోయినా సరే మనకి సో ప్రాక్టీస్ ద్వారా దాన్ని ఎక్వైర్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సో అలాగే ఈమెయిల్ రైటింగ్ స్కిల్స్ ఉండాలి. అంటే జాబ్లో మనం డెఫినెట్గా ఇవన్నీ నేను చెప్తాను. కమ్యూనికేషన్, ఈమెయిల్ రైటింగ్ నెక్స్ట్ అప్కమింగ్ క్లాస్లో ఏం చేయాలో చెప్తాను. వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఊరిని 2 minutes నేర్చేసుకుంటారు, 2 minutes అంతే. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ డాక్యుమెంటేషన్ కూడా
పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. డాక్యుమెంటేషన్ కూడా నెక్స్ట్ ఏం ప్రాబ్లం ఇది కూడా చెప్తాను. ఓకే, ఇవి కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి, అవి తర్వాత చెప్తాను. ఓకే, సో అంటే మినిమం ఈ స్కిల్ సెట్ ఉండాలి. సో బిజినెస్ ప్రాసెస్ మీద నాలెడ్జ్, డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్, ఓకే, ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇచ్చే కెపాసిటీ, కాన్ఫిగరేషన్, టెస్టింగ్, డేటా మైగ్రేషన్, రైస్ ఇఫ్ ఆబ్జెక్ట్స్ అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ అనమాట. ఓకే, సో అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, ఈమెయిల్ రైటింగ్ స్కిల్స్, అలాగే డిసిషన్ మేకింగ్ తీసుకునే స్కిల్స్, సో డిసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉండాలి. అలాగే మనకి సో డిసిషన్ని తీసుకునే స్కిల్స్ ఉండాలి మనకి. అలాగే మేనేజ్మెంట్ స్కిల్స్, అది రాకపోతే ఎలా మేనేజ్ చేయాలో కూడా రావాలి. సో మేనేజ్మెంట్ స్కిల్స్, ఓకే, సో మేనేజ్మెంట్ స్కిల్స్, క్లయింట్ ఫేసింగ్ స్కిల్స్. సార్ ఇది నా దగ్గర ఎలా ఉంటాయి, ఇవన్నీ లేవు కదా అంటే వస్తాయి, ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. ఓకే, అన్నీ వస్తాయి, మెల్లమెల్లగా వస్తాయి, బట్ ఒకేసారి రావు. ఓకే, సో అందుకే 100 days ట్రైనింగ్ ఉంది. ఈ 100 days ట్రైనింగ్లో మెల్లమెల్లగా ఎక్వైర్ చేస్తాం. ఓకే, సో ఇది మనకి ఈ స్కిల్ సెట్ అంటే ఒక ఎస్ఏపి కన్సల్టెంట్కి కావాల్సిన స్కిల్ సెట్ అనమాట. అండ్ అన్నిటికంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే డెప్త్ అనాలిసిస్, అంటే బుర్ర బద్దలు కొట్టుకోవడం. ఓకే, సో అంటే రీసెర్చ్ ఓరియంటెడ్ అనమాట, R&D చేయగలగాలి. అలాగే మనకి అడ్వాన్స్గా ఉండాలి, ప్రోయాక్టివ్ మైండ్ సెట్, అడ్వాన్స్గా మనం ఆలోచించగలగాలి. సో ఈ స్కిల్ సెట్ కనుక ఉన్నట్లయితే మనకి సో డెఫినెట్గా మనం ఎస్ఏపి కన్సల్టెంట్గా మన కెరియర్ని స్టార్ట్ చేసి మంచి ప్యాకేజ్తో ముగించవచ్చు. ఓకే, ఒక 15 ఏళ్ళకి మ్యాక్సిమం ఐటీలో 10 నుంచి 15 ఏళ్ళు చేస్తారండి. చూసే ఉంటారు మీరు, ఐటీలోనే పనిచేసి కోళ్ళ ఫారంలో, చేపలు, ఫిష్ ఫార్మింగ్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు రిటైర్మెంట్ తీసుకొని. ఎందుకంటే ఆ పాటికాడి దగ్గర డబ్బులు వచ్చేస్తాయి. ఓకేనా, 15 ఏళ్ళు చేసుకుంటే కావాల్సినంత డబ్బులు వచ్చేస్తాయి. కాబట్టి చివరికి బుర్ర బద్దలు కొట్టుకోవడం ఎందుకు, ఎప్పుడైనా ప్రశాంతంగా బతుకుదాము అని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేసుకుంటూ ఉంటారు. ఐటీ సాఫ్ట్వేర్ కన్సల్టెంట్స్ అంతా కూడా సైడ్ బిజినెస్లు ఉంటాయి వాళ్ళందరికీ. కొంతమంది సినిమాల్లో పెడతా ఉంటారు పెద్ద పెద్దవాళ్ళు. ఓకే, సాఫ్ట్వేర్లో చేసేవాళ్ళు కొంతమంది సినిమాలో కూడా పెడతా ఉంటారు ఇన్వెస్ట్మెంట్స్. సో డబ్బులు ఎక్కువ, సో ఇలా ఉంటా ఉంటాయి. ఓకేనా, కాబట్టి సో 15 ఏళ్ళు చేసుకుంటే మీకు కావాల్సినంత డబ్బులు వస్తుంది. అదే వేరే కంట్రీ, యూఎస్ లాంటి కంట్రీస్కి వెళ్తే అన్లిమిటెడ్. ఓకే, సో మీకు నెలకు 3 లక్షలు మిగిల్చుకోవచ్చు. ఓకే, సో సింపుల్గా 3 లక్షలు మిగిల్చుకోవచ్చు గురించి చెప్తున్నాం. వచ్చేదాని గురించి పక్కన పెట్టండి, ఖర్చులు ఇవన్నీ తీసేసి 2 నుంచి 3 మిగిల్చుకోవచ్చు కనీసం ఎట్లాగైనా సరే. ఓకే, సో గంటకి $100 పే చేస్తున్నారు యూఎస్లో అయితే. ఓకే, సో కాబట్టి FICO మాడ్యూల్ కూడా చాలా మంచి మాడ్యూల్. కాబట్టి రేపొద్దున మీరు ఈ స్కిల్ సెట్ ఉన్నట్లయితే సో డెఫినెట్గా మీరు ఇంటర్వ్యూలో సెలెక్షన్ అవుతారు. ఓకే, ఈ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం నెక్స్ట్ క్లాస్లో. ఓకే, ఏమేమి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఈ ప్రాజెక్ట్స్ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో. తర్వాత అడ్వాన్స్డ్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, అవి చివరిలో ఉంటాయి. తర్వాత ఇది బేసిక్ టచ్ అప్ అనమాట. సో కాబట్టి మీ అందరికీ ఈరోజు ప్రాజెక్ట్ ఎలా వస్తుందో తెలిసిపోయింది, అండ్ ప్రాజెక్ట్లో మీకు HR ఎలా కాల్ చేస్తారో తెలిసిపోయింది. సో మీరు రెజ్యూమేలో ఏమేమి యాడ్ చేసుకోవాలో కూడా తెలిసిపోయింది. ఓకేనా, సో అలాగే మీకు కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏముంటాయి అనేది కూడా తెలిసిపోయింది. ఓకే, ఓవరాల్గా ఐడియా వచ్చింది ఈరోజు. సో అలాగే మనకి ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ కింద మనం 100% సక్సెస్ అవ్వాలి అంటే సో ఈ స్కిల్ సెట్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉంటే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాము, అందులో నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి ఆ స్కిల్ సెట్ని ఎక్వైర్ చేయాలి అంటే ఒకటే మంత్రం, ఈ స్కిల్ సెట్ ఏమీ లేవు నీ దగ్గర. సో ఈ ఒక్క స్కిల్ సెట్ ఉంటే చాలు. ఓకేనా, సో హార్డ్ వర్క్ ఉంటే చాలు. ఓకే, అంటే రోజుకి కొంతమంది ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. టైం స్పెండ్ చేయాలి. ఎస్ఏపిలో సక్సెస్ అవ్వాలి అంటే టైంని ఇవ్వాలి. అంతేగాని ఒక గంట చేసి సిస్టమ్ మీద తర్వాత నాకు ఎర్రర్స్ వస్తున్నాయని చెప్పి పక్కన పడేస్తే ఉపయోగం ఉండదు. టైంని ఇవ్వాలి. ఎస్ఏపిలో ఏంటంటే తొందరగా సెలెక్షన్ అవ్వాలన్నా అండ్ లేట్గా సెలెక్షన్ అవ్వాలంటే ఎక్కువ టైం పడుతుంది. మీరు స్లోగా చేసుకుంటా ఉంటే తొందరగా నాకు మార్కెట్లో ఎమర్జ్ అవ్వాలి అనే మైండ్ సెట్ ఉన్నట్లయితే సో మనకి వెంటనే స్టార్ట్ చేయండి ప్రిపరేషను. ఎప్పుడు ఇచ్చిందో అప్పుడు చూడండి, దట్స్ ఇట్, ఇంకేం వద్దు. ఓకేనా, ఎప్పుడు ఇచ్చిందో అప్పుడు కంప్లీట్ చేయండి. రోజుకి 3 to 4 hours డిమాండ్ చేస్తుంది. ఓకే, రోజుకి 3 to 4 hours రీసెర్చ్ అనమాట, అంతకు మించి ఏమి లేదు. సో చాలామందికి ఈమెయిల్స్ రైటింగ్ రాదు. ఓకే, సో రేపు పొద్దున జాబ్లో ఈమెయిల్ రైటింగ్ రాకపోయినా సరే మీరు నేర్చుకోవచ్చు అనమాట. సో మనకి ChatGPT వచ్చేసింది మార్కెట్లో, టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఏరియాస్ మనకి యాప్స్ వచ్చేసినాయి.
మీకు ఏమి రాకపోయినా చాట్ జీపీటీలో మీరు ఈమెయిల్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిక్వైర్మెంట్ చెప్తాను చూడండి. ఓకే, సో మనం పర్చేజ్ ఆర్డర్ వాల్యూ వచ్చేది, పర్చేజ్ ఆర్డర్ చేసింది 100. ఓకే, సో క్వాంటిటీ రిసీవ్ అంటే వెండర్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంది 98 ఫ్రమ్ ది వెండర్ అనమాట. నీకు వచ్చిన లాంగ్వేజ్లో రాయి, తప్పైనా పర్లా. ఓకే, సో అలాగే డిఫరెన్స్ వచ్చేటప్పటికి 2 క్వాంటిటీ. ఓకే, సో అలాగే మనకి ఆర్డర్ ప్రైస్ వచ్చేటప్పటికి సో 100. ఓకే, సో వాడేమో ప్రైస్ యాక్చువల్ ప్రైస్ వచ్చేటప్పటికి మనం ఆర్డర్ చేసింది ఎంత అయితే వాడి ప్రైస్ వచ్చేటప్పటికి 98 ప్రైస్ అనమాట. ఓకే, నా రైట్ ఇన్ ఈమెయిల్. ఇప్పుడు ఏంటంటే మనం చెప్పిన దాని ప్రకారం వాడు పంపించలేదు కాబట్టి రైట్ అండ్ ఈమెయిల్ టు కస్టమర్ వెండర్. ఓకే, సో వెండర్ అని రాయండి అంతే, ఇంకేం వద్దు. నీకు వచ్చిన ఎన్ని తప్పులు ఉంటే అన్ని తప్పులు రాసుకో, నో ఇష్యూ. ఓకే, దీన్ని జస్ట్ క్లిక్ చేయి అంతే. ఓకే, దీన్ని ఇలా క్లిక్ చేయగానే సో నీకు ఈమెయిల్ కూడా రాసి పెట్టేస్తుంది అనమాట. ఓకేనా, సో ఈమెయిల్ కూడా రాసి పెట్టేస్తుంది. సో అదే ఇదే ఈమెయిల్ నువ్వు రాయాలంటే 2 గంటలు కూర్చోవాలి. ఓకే, కొంతమందికి ఓ రోజు పడుతుంది, చెప్పలేం, ఇంగ్లీష్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే, సో ఇంతకంటే నీట్గా మనకి దీన్ని కాపీ చేసి పేస్ట్ చేయకుండా కొన్ని అమెండ్మెంట్స్ చేసుకోండి, చిన్న మోడిఫికేషన్స్ చేసుకోండి. ఓకే, చిన్న మోడిఫికేషన్ చేసుకోండి, అక్కడక్కడ రాయాల్సినవన్నీ చిన్న మోడిఫికేషన్ చేసుకొని ఒక కంటెంట్ రెడీ అయింది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మీరు మీ ఓన్ కంటెంట్ని కూడా సో తొందరగా మీరు డెలివర్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో కాబట్టి మీకు ఈమెయిల్ రైటింగ్ ఏ కైండ్ ఆఫ్ థింగ్స్కైనా సరే ఈజీగా మీరు సాల్వ్ చేసుకోవచ్చు రియల్ టైంలో. ఓకే, చాట్ జీపీటీ మనకు వచ్చేసింది, సింపుల్గా అయిపోతుంది. దాంట్లో ఉన్నది కాపీ పేస్ట్ చేయొద్దు, అమెండ్మెంట్ చేయండి, కొన్ని మాడిఫికేషన్స్ చేయండి, సరిపోతుంది మనకి. అర్థమైందా అందరికీ కూడా? సో కాబట్టి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, సో ఎప్పుడు ఇచ్చిందో అప్పుడు చేసుకోవడం. ఓకే, సపోర్ట్ అయితే సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది రెడీ చేస్తాను, దీన్ని కాపీ చేస్తున్నా చూడండి. ఇప్పుడు నేను మీకు రెడీ చేశాను కదా, సో ఇక్కడ నేను కాపీ చేస్తున్నా. ఓకే, సో ప్లీజ్ ఇక్కడ రాయండి, సో గివ్ మీ ద నోట్స్ ఆన్ ది అబోవ్ అని చెప్పి ఇచ్చామనుకోండి. సో మీకు వెల్ స్ట్రక్చర్డ్ ప్రొఫెషనల్ సమరీ వచ్చేస్తుంది, చూసుకోండి. ఎస్వానా టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్, సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఎన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టాలి. ఓకే, సో మనకి జాబుల ప్రజెన్స్ ఇవన్నీ ఇచ్చాడు చూడండి, మైగ్రేషను. ఓకే, ప్రాజెక్ట్ వాల్యూ. ఓకే, ప్రైమరీ వెండర్ IBM. ఓకే, ప్రాజెక్ట్ హైరార్కీ ఎంత నీట్గా వచ్చింది చూసారా. సాఫ్ట్ స్కిల్స్ కావాల్సినవి, డాక్యుమెంటేషన్ కావాల్సింది, ఇది జస్ట్ నువ్వు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకో, అయిపోయింది. ఇవి నోట్స్ మీకు ఈరోజు. ఓకే, కాబట్టి మీకు ఒక క్లారిటీ వచ్చేసింది, అవునా కదా? వచ్చేసిందా అలా? ఓకే, సో మీకు ఏమి రాకపోయినా సరే మీరు సక్సెస్ అవ్వచ్చు. ప్రజెంట్ మార్కెట్లో టూల్స్ చాలా ఈజీ చేసేసినాయి వర్క్ని. ఓకే, ఇంత చక్కగా మీకు డాక్యుమెంట్ నేను జస్ట్ నోట్స్ తీసుకొని మీకు ఇచ్చేస్తున్నా. ఓకే, నోట్స్ తీసుకొని మీకు ఇచ్చేసాను, చూసుకోండి. చార్ట్లో పెట్టాను. దీన్ని మీరు ఏం చేయాలి అంటే కాపీ చేసుకొని మీరు దీన్ని ఎడిట్ చేసుకొని కాపీ చేసుకొని ఎక్కడైనా పేస్ట్ చేసుకోండి, వర్డ్లో పేస్ట్ చేసుకోండి. ఓకే, సో కాబట్టి ఇది మనకి ఈరోజు సెషన్. ఓకే, మీ అందరికీ ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో మనకి ట్రైనింగ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది, సో మనకి SAPలో ప్రాజెక్ట్స్ టైప్స్ గురించి మనం రేపటి క్లాస్లో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఈరోజు క్లాస్లో మనకి ప్రాజెక్ట్ ఎలా వస్తుంది ఏంటి అనేది. అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సో రేపటి లోపల సో ఎవరైతే నాన్ పెయిడ్ స్టూడెంట్స్ ఉంటారో ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆర్ఎల్స్ వాళ్ళు గ్రూప్లో నుంచి టెర్మినేట్ చేస్తే మళ్ళీ డేటా అంతా పోతుంది మీకు. ఓకే, సో కాబట్టి బై టుమారో ఎవ్రీవన్ నీడ్ టు రిజిస్టర్. ఆల్మోస్ట్ మనకి 4 క్లాసెస్ పైనే మనకి ఫ్రీ సెషన్స్ ఇచ్చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి కాదర్ సార్, బాబ్జీ సార్ నెంబర్ ఇచ్చారు. వెంటనే కాదర్ సార్కి కాల్ చేసి సో మీరు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ యూజర్ ఐడితో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు చాను SK, అలాగే మనకి ఇక్కడ షేక్ బాబ్జీ అని ఉంటుంది. ఇందులో ఆ 2 IDస్కి కూడా పేమెంట్ స్క్రీన్ షాట్ని ఇమీడియట్గా పంపించాలి. షేక్ బాబ్జీ అలాగే
ఖాదర్ అని ఉంటుంది, షేక్ బాబ్జీ, అలాగే నా పేరు ఉంటుంది చాన్ ఎస్కే అని. సో ఇందులో ఇమీడియట్గా మీరు ఈరోజు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఇమీడియట్గా ఈ రోజున పంపించాల్సి ఉంటుంది షేక్ బాబ్జీ ఐడికి, అలాగే చాన్ ఎస్కే ఐడికి, రెండింటికి కూడా ఇమీడియట్గా ఈరోజే పేమెంట్ స్క్రీన్ షాట్ ఎవరైతే చేసుకున్నారో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఈరోజే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ సో మ్యాక్సిమం మనకి టుమారో లోపల నాన్ పెయిడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ పెయిడ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే క్లాసెస్ అనేవి అప్కమింగ్కి మూవ్ అవుతాం మనం, ఓకేనా. సో కాబట్టి ఆల్రెడీ చేసేసిన వాళ్ళు ఇమీడియట్గా పెట్టండి, అప్పుడే అది వ్యాలిడ్. అంతేగాని వాట్సాప్లో పెట్టకండి, వాట్సాప్లో నాట్ వ్యాలిడ్. ఓన్లీ మీ యూజర్ ఐడితో చాను ఎస్కే షేక్ బాబ్జీ అని కనబడుతుంది కదా, చాను ఎస్కే షేక్ బాబ్జీ రెండు ఐడీస్కి మీరు సో పేమెంట్ స్క్రీన్ షాట్ ఇమీడియట్గా పెడితే 100% మనం ఓకే. సో మీకు మెంబర్షిప్ అనేది ఉన్నట్టు ఉంటుంది 100%. ఓకే, సో ఇది మనకి ఈరోజు సెషన్. నెక్స్ట్ క్లాస్లో మనం కొత్తవి కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్, సీ యూ, గుడ్ నైట్.